ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయితే జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ ఫస్ట్ టైం సెటైర్లతో విరుచుకుపడ్డారు. అవినీతి అక్రమాలు అంటూ కేసీఆర్ ని తిట్టిన జీవన్ రెడ్డి చివరికి ఆయన పంచనే చేరబోతున్నారంటూ విమర్శించారు. పనిలో పనిగా జగిత్యాల అభివృద్ధి ఘనత ముమ్మాటికి తనదేనంటున్నారు సంజయ్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఇటు కాంగ్రెస్ పై అటు బీజేపీపై ఎలాంటి విమర్శలు సంధించబోతున్నారు అనేది రాజకీయంగా ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో జగిత్యాల అభివృద్ధిపై క్రెడిట్ ఫైట్ మ్యాటర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. కారెక్కబోతున్న జీవన్ రెడ్డిపై మొదటిసారి విమర్శలు చేశారు సంజయ్. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందని, అందరికంటే ఎక్కువ విమర్శలు చేసింది జీవన్ రెడ్డేనని గుర్తు చేశారు. కేసీఆర్ గారిని అనరానమాట కవితమ్మ జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తుంది అన్నారు. మీరే సాక్ష్యం. కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడిస్తుంది అన్నందుక కేసీఆర్ గారిని ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారిని లోఫర్ అని, ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయిందని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎవరు అభివృద్ధి చేశారో సర్వే చేయించుకోవాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల దశ దిశ మార్చేందుకు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు సంజయ్. ఒకసారి ఈ పార్టీ అంటాడు, ఆడుంటాడు, దాన్ని ఏదో అట్లుంటే వ్యభిచారి అంటారు. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యభిచార కొంప నడిపినాడు అలాగే. జగిత్యాల్లో మాకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు, చేసి చూపెట్టిన. అభివృద్ధిపై జగడం ఎలా ఉన్నా చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇవాళ బహిరంగ సభలో పాల్గొనడం, బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి చేరిక సందర్భంతో అందరి కళ్ళు జగిత్యాల వైపే చూస్తున్నాయి.